మీరేం భయపడకండి. ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. హత్య జరిగిన స్పాట్లో మీరున్నారని నాకు తెలుసు. ఆ హంతకుణ్ణి మీరు చూశారని కూడా నాకు తెలుసు. వాడెవడో చెప్పండి. కనీసం వాడు ఎలా ఉంటాడో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పే వివరాల మీదే టోటల్గా ఈ కేసు ఆధారపడింది. మీకెవ్వరి వల్ల ఏ హాని జరగదని నేను హామీ ఇస్తున్నాను. ఆలోచించకండి. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా డిపార్ట్మెంట్కి సహకరించండి ప్లీజ్. మాట్లాడరే. వాట్? మాటలు రావా? ఓ షిట్. పెన్ ప్లీజ్ డాక్టర్. దీని మీద వాడి పేరేంటో రాయ్. కనీసం వాడు ఎలా ఉంటాడో రాయ్. కమ్ ఆన్, రైట్ డౌన్ ఐ సే. చదువు కూడా రాదా? బుల్షిట్. స్టూడెంట్ లాగా షోకులు మాత్రం చేసావు. సారీ. ఐఎమ్ సారీ డాక్టర్. కమ్ ఆన్, లెట్స్ గో. కూర్చోమ్మా. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది వదిన గారు. అవునవును, చేతిలో వీణొక్కటి లేదు గాని లేకపోతే సాక్షాత్తు మహాలక్ష్మియే. సంచి కాస్త మూస్తారా? వీణ మహాలక్ష్మి చేతిలో ఉండదు మాస్టారు, సరస్వతీదేవి చేతిలో ఉంటుంది. అదే నా ఉద్దేశం కూడా అదే. నీ పేరేమిటమ్మా? చెప్పమ్మా. సుశీల. పేరు చక్కగా ఉంది. చూడమ్మాయి, సంగీతంలో రాగాలు కీర్తనలు ఏమైనా వచ్చా? ఎక్కువగా వాగేవాళ్ల బుర్ర రామకీర్తన పాడించడం బాగా వచ్చు. మీరు నోళ్ళు మూయండి. సంగీతం నేర్చుకుందండి. అలాగా? అమ్మా, ఏది ఓ మంచి కీర్తన పాడు. పర్లేదు, పాడమ్మా. పలుకే బంగారమాయేరా కోదండ పాణి, పలుకే బంగారమాయేరా, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి, పలుకే బంగారమాయేరా, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి, కలలో నీ నామస్మరణ మరువా చక్కని స్వామి, పలుకే 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 పలుకే. పలుకే పలుకే అంటూ అక్కడే పలుకుతున్నావేంటమ్మా? బాగానే పలుకుతున్నావుగా, పూర్తిగా పలికే. పలుకు. అయ్యో అయ్యో అయ్యో, వీడెవడండి పట్ట పగలే మన ఇంట్లో దూరి మన అమ్మాయి వెనక కనపడ్డాడు. అలా చూస్తూ నిలబడతారేమిటండి? వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. ఆయనే పోలీస్ అండి. అవునండి. అవును వదిన గారు, వాడే మా అబ్బాయి. మీ అబ్బాయా? ఏంటి, నీకు అఆలు రావా? ఏబిసిడీలు తెలియవా? నువ్వు బెబ్బెబ్బెబ్బేవా? మాట్లాడు. నేను మూగుదాన్ని కాదు, చదువురాని దాన్ని అంతకన్నా కాదు. మరెందుకు అలా నాటకం ఆడావు? ఏ పోలీసులంటే నవ్వులాటగా ఉందా? నడి బజారులో ఒక హత్య జరిగితే కళ్లతో చూసిన వాళ్లంతా గుడ్డి వాళ్లమని తప్పుకుంటే, చదువుకున్న దానివి, లోక జ్ఞానం తెలిసిన దానివి, నీకేమైంది? భయమేసింది. ఎస్, సాక్ష్యం పేరుతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారని భయమేసింది. కేసు పేరుతో కోర్టు చుట్టూ రౌండ్ కొట్టిస్తారని భయమేసింది. అర్థం కాని రూల్స్ తో, అడ్డమైన ప్రశ్నలతో గుచ్చి గుచ్చి పీడించి జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తారని భయమేసింది. పోలీసులంటే అంత అపనమ్మకమా? అవును, అపనమ్మకమే. మీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి దిక్కులేదు, ఇంకా సాక్షి ప్రాణాలను కాపాడతారు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఏ, నేనన్న దానిలో అబద్ధమే ఉంది? గుండెల మీద చేసుకుని ఏ పోలీస్ అయినా నేను ఖచ్చితంగా 24 గంటలు బతకగలను అని చెప్పగలరా? అంతెందుకు, కేబినెట్ మినిస్టర్స్ ప్రాణాలకి రక్షణ లేదు. అలాంటప్పుడు మీ పోలీసుల్ని నమ్మి, అయ్యా నేను హత్య జరుగుతుండగా చూశాను, కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను అని కోర్టు మెట్లెక్కితే ఆ హత్య చేసిన వాడే నన్ను హత్య చేయడానికి గ్యారెంటీ ఏమిటి? చూడండి, సిన్సియర్ గా డ్యూటీ చేసి
గొప్ప ఆఫీసర్ గా పరమవీర చక్ర బిరుదు పొందాలని మీకుందేవో కానీ లేనిపోని గొడవల్లో తలదూర్చి అడ్డమైన బురద అంటించుకోవడం నాకు ఇష్టం లేదు. గుడ్, చాలా గొప్పగా చెప్పావు. థ్యాంక్ యూ. నువ్విలాగే నీ సాటి వాళ్ళకి ఏం జరిగినా పట్టించుకోకుండా ఉండు. హత్య చేయబడ్డ అమాయకుల ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్లు చల్లగా ఉండు. వస్తా. కానీ ఒక్క విషయం, ఇదే సమస్య నీకెదురైనప్పుడు నీకు సాయం చేయటానికి నీ పక్క వాళ్ళు కాదు కదా, నీ కన్నీళ్లు తుడవటానికి కనీసం నీ చేతి వేళ్లు కూడా ముందుకు రావు. గుర్తుంచుకో. గుడ్ బై. నేను చెప్తాను. నేను సాక్ష్యం చెప్తాను. వాట్? ఎస్, పోలీసుల్ని పోలీసులాగా చూసిన నేను పోలీసుల్లో కూడా మానవత్వం ఉన్న మనుషులుంటారని మిమ్మల్ని చూశాక తెలుసుకున్నాను. కానీ నేను సాక్ష్యం చెప్పాలంటే ఒక కండిషన్. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. వాట్ ఆర్ యూ టాకింగ్? సాక్ష్యానికి పెళ్లికి లింక్ ఏంటి? ఉంది. ఒక మామూలు ఆడపిల్లగా రౌడీలను ఎదిరించి సాక్ష్యం చెప్పే ధైర్యం నాకు లేదు. నన్ను కాపాడే ధైర్యవంతులు కూడా మా ఇంట్లో ఎవరూ లేరు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఒక పోలీస్ ఆఫీసర్ భార్యగా, ఒక డైనమిక్ పర్సన్ వైఫ్ గా ధైర్యంగా ముందడుగు వేయగలను. సరే, ముందు సాక్ష్యం చెప్పు, పెళ్లి విషయం తర్వాత ఆలోచిద్దాం. కుదరదు. ముందు పెళ్లి, ఆ తర్వాతే సాక్ష్యం. సెక్యూరిటీతో జేకేని తీసుకుని కోర్టుకు బయలుదేరండి. బీ కేర్ఫుల్, ఈజ్ వెరీ డేంజరస్. 5 minutes లో నేను సాక్ష్యం తీసుకుని కోర్టులో ఉంటా. ఓకే? హలో మేడం గారు, మనం వెళుతుంది పెళ్లికి కాదు, కోర్టుకి. తొందరగా బయలుదేరండి. నేను రెడీ అండి. వస్తానమ్మా. వెళ్తానత్తయ్య. అవేం మాటలమ్మా, వెళ్తాను ఏమిటి? వెళ్ళొస్తానని చెప్పు. వెళ్ళొస్తానత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. హలో బాబు, నీకు ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్. నువ్వు జీప్ లో కూర్చొని మాట్లాడొస్తా. హలో. ఎస్ సార్. అలాగే సార్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నా సార్. ఓకే సార్. చారీ సార్. మీరు మేడం తీసుకుని కోర్టుకు బయలుదేరండి, నేను వెనకాలే వచ్చేస్తా. అలాగే సార్. అంటే మీరు రావట్లేదా? నన్ను ఎస్పీ గారు అర్జెంట్ గా రమ్మన్నారు, నేను వెళ్ళి మాట్లాడొచ్చేస్తా. ఏంటి చూసి ముఖం అలా పెట్టావు? నీకొచ్చిన భయమేమీ లేదు. నువ్వు కోర్టుకు చేరే లోపు నీ పక్కన నేనుంటా. చాలా గుడ్. ఏయ్ మౌ. మార్నింగ్ సార్. నమస్తే సార్. అయ్యగారు ఇక్కడ పైన ఉన్నారు సార్, కూర్చొని చెప్పొస్తాను. హలో బలరామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఫైన్, థ్యాంక్ యూ సార్. అవును, ఇవాళ నీ మిస్సెస్ ని తీసుకుని కోర్టుకు వెళ్ళాలి కదా, ఇక్కడికి వచ్చావేంటి? మీరే కదా సార్ రమ్మని ఫోన్ చేశారు. నేను ఫోన్ చేశానా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఎక్కడ పడిపోతాడే? సుశీ, నేను వచ్చేసా. సుశీ, సుశీ, సుశీ. అప్పటి నుంచి తన జ్ఞాపకాలతో శవంలా బతుకుతున్న నాకు మీరు తారసపడ్డారు. నా ప్రేమలాగే మీ ప్రేమ నవ్వుల పాలు కాకూడదని, ఓడిపోకూడదని నేను ఈ పని చేశాను. నీ చేతిని సీను చేత్తో కలపడానికే నా చేయి నీకు అందించాను. మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నాకింతకంటే మార్గం కనిపించలేదు. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ అని, ట్రాన్స్ఫర్ అని, ప్రమోషన్ అని డ్రామా ఆడి
ఇంత దూరం తీసుకొచ్చాను. నేను చేసింది తప్పనిపిస్తే నన్ను మనసారా క్షమించండి. చూడు మధు, ముత్తైదువు చేయి పట్టుకుని గాజులు తొడిగినంత మాత్రాన గాజులమ్మేవాడు మొగుడైపోతాడా? కూతురు చెయ్యి పట్టుకుని అడుగులు నేర్పిన తండ్రి బిడ్డకు భర్త అయిపోతాడా? శ్రీరామనవమి రోజున మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాల సాక్షిగా సీతమ్మవారి మెడలో తాళి కట్టినంత మాత్రాన పూజారి రాముడైపోతాడా? ఇది అంతేనమ్మా. పూజారిగా నేను మీ పెళ్లి చేయించాననుకుంటావు, నీ చేయి పట్టుకుని నడిపించిన తండ్రి లాంటి వాడిని అనుకుంటావు, చీకట్లో ఆసరా చూపించిన స్నేహితుణ్ణే అనుకుంటావు, లేకపోతే నువ్వు తాతగారు అన్నట్టు మిమ్మల్ని కలపడం కోసం అడ్డదారి తొక్కిన బ్రోకర్నే అనుకుంటావు. నీ ఇష్టం. దేవుళ్ళ అంటే మిమ్మల్ని తొందరపడి నానా మాట్లాడినాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను నిలువునా నరికి నా పాపం లేదండి. ఏంటమ్మా ఇది? ఊరుకో. ఒరే పోలీసోడా, నువ్వు చాలా దుర్మార్గుడివిరా, చాలా బ్యాడ్ ఫెలోరా. ఇంతమంది చెట్లు తిని 10 జన్మలకు సరిపడ్డ పుణ్యాన్ని మూట కట్టుకున్న స్వార్థపరుడివిరా. ఇన్ని శాపరార్థాలు తిన్న నువ్వు ఆ దేవుడి కన్నా గొప్పవాడివిరా. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఆయుక్షీణమంటారని నీ కాళ్ళు పట్టుకోవట్లేదురా. లేకపోతే నా తల అక్కడే పాతుకొని చచ్చిపోతామనంత తృప్తినిచ్చావురా, తృప్తినిచ్చావు. నాదొక చిన్న కోరిక తీరుస్తావా? నిన్ను బండమనవాడాన్ని నోరారు పిలవిస్తావా? తాతగారు, సార్, ఆ రాముడి పాదం తాకి రాయి పుణ్యస్త్రీగా మారిందంట. ఈ బలరాముడి చల్లని చూపు సొక్కి మా ప్రేమ పండింది. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు సార్.